మన తలరాత రాసే బ్రహ్మదేవుడు కూడా పుట్టక ముందే పరమశివుడు ఈ భూమి మీద ఒక నగరాన్ని సృష్టించాడని మీకు తెలుసా? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటారు. 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం. మన పురాణాల్లో మెన్షన్ చేసి ఉన్న వేదిక్ టైం లైన్ ప్రకారం 2 కల్పాలు కలిస్తే బ్రహ్మదేవుని జీవితంలో ఒక రోజు గడుస్తుంది. విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నాభిలోని కమలం నుండి ఆవిర్భవించి యూనివర్స్ ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ బ్రహ్మదేవుడి ఆవిర్భావం కన్నా ముందే సాక్షాత్తు ఆ పరమశివుడే ఒక నగరాన్ని నిర్మించాడు. అదే మోక్షపురి, శివపురి, ఆనందవనం, అవిముక్త క్షేత్రంగా పిలువబడే వారణాసి. సాధారణంగా ఒక కల్పం పూర్తవంగానే ప్రళయం వచ్చి భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంతమయ్యి మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అవుతుంది. కానీ కాశీ నగరానికి కాలంతో, యుగాలతో, యుగాంతాలతో, కల్పాలతో సంబంధం లేకుండా ఆ పరమశివుడే తన త్రిశూలం మీద పెట్టుకుని కాపాడతాడు అని స్కంద పురాణం కాశీ ఖండంలో మెన్షన్ చేసి ఉంది. మీలో ఎంతమంది కాశీ వెళ్లాలనుందో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.